గెలిపించాలని కూడా మీ అందరికీ మనం చేస్తున్నా. జై తెలంగాణ. ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోయే మన క్యాండిడేట్ మన రాగిడి లక్ష్మారెడ్డి నాకంటే కూడా మంచోడు బంగారం మాట్లాడవచ్చు. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్. మిత్రులారా, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు నా నామినేషన్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మరి పెద్దలు కాబోయే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా నన్ను ఆశీర్వదించి మరి నాకు బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ గారికి శిరస్సు వచ్చి నా పాదాలు వందనాలు. అలాగే మరి శాసనసభ్యులు మరి అందరు శాసనసభ్యులు కూడా పేరున వాళ్ళందరూ కూడా నన్ను ఒక తమ్ముడిలాగా నన్ను ఒక అన్నలాగా ఆశీర్వదిస్తున్నారు. ముఖ్యంగా మరి మాజీ మంత్రివర్యులు టైగర్ మల్లన్న గారు కూడా నన్ను ఆశీర్వదించారు. అలాగే మరి కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే గారు కూడా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సుధీర్ రెడ్డి గారికి, అలాగే మరి ఎమ్మెల్సీ రాజు గారికి, అలాగే రాజశేఖర రెడ్డి గారికి, అలాగే బండారు లక్ష్మారెడ్డి గారికి మరియు ప్రతి ఒక్కరికి నా అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి వందనాలు. ముఖ్యంగా వివేకానంద గారికి, మా సోదరు కుతుబుల్లాపూర్ సోదరుడు మరి టైగర్ అత్యధిక మెజార్టీ స్టేట్ తెచ్చుకున్న వారు కూడా నా ప్రత్యేక వందనాలు. ముఖ్యంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఉద్యమకారులు కూడా చాలా మంది ఉన్నారు, వారికి నా వందనాలు. మిత్రులారా, మీ అందరూ తెలుసు మరి కేసీఆర్ సారు 14 సంవత్సరాలు మరి కష్టపడి తెలంగాణను తీసుకొస్తే మరి వారు 10 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి దేశమే చెప్పుకునే విధంగా మరి డెవలప్ చేయడం జరిగింది, మీ అందరూ తెలుసు. అలాగే మనము బీఆర్ఎస్ పార్టీ అలాగే కేసీఆర్ గారు ఏవైతే డెవలప్మెంట్ చేశారో అవన్నీ చెప్పుకుంటూ పోతే ఒక్క రోజులో సరిపోదు. మిత్రులారా, ముఖ్యంగా మన కేటీఆర్ గారు కూడా మరి మున్సిపల్ మంత్రిగా ఉండుకుంటూ మరి గ్రేటర్ హైదరాబాద్ ని ప్రపంచ దేశాలు కూడా చూసే విధంగా డెవలప్ చేశారు. ఇవన్నీ డెవలప్మెంట్ ఇటువంటి మిత్రులారా, మరి చాలా మంది మాతో ఉంది, కేటీఆర్ అనే మాట ఉంది కాబట్టి మీకు ఎక్కువసేపు మాట్లాడకుండా ఒక 2 నిమిషాల్లో క్లోజ్ చేస్తున్నాను, గురాన్ని చేస్తున్నాను. మిత్రులారా, మీ అందరికీ తెలుసు మరి రేవంత్ రెడ్డిని కొడంగల్లో చిత్తుగా ఓడగొడితే మరి రేవంత్ రెడ్డిని మన మల్కాజ్గిరి ప్రజలు ఆశీర్వదించారు. ఏమనుకోని ఆశీర్వదించారు? ఏదో గొంతు చెప్తారంట, ఏదో పెద్ద గొంతు అంట, మరి పార్లమెంట్ లో మన గురించి ఆలోచిస్తారంట, మన గురించి కొట్టాడతారంట అనుకున్నాం. ఏమి చేయలేదు, మనకు ఏమైనా చేసినా మిత్రులారా? ఏ ఒక్కసారైనా మన మల్కాజ్గిరికి వచ్చిరా? ఏ ఒక్కసారైనా మెడికల్కి వచ్చిరా? ఏ పనులన్నా చేసిరా? ఎవరినైనా పట్టించుకున్నాడా? ఎవరితోడన్నా మాట్లాడిండా? ఎవరి సమస్యలను తెలుసుకున్నాడా? మిత్రులారా, మరి రేవంత్ రెడ్డి అనేటాయన 5 సంవత్సరాలు మన పైన కూర్చొని మరి 5 సంవత్సరాలు మనందరినీ కూడా ఏం చేసిందంటే మరి 5 సంవత్సరాలు మనతోటి ఉండుకుంటూ మరి ఆయన మనల్ని రొమ్ము పైన ఎడమ కాలుతోడి పోయి కొట్టెళ్ళిపోయిందని చెప్పి తెలియజేస్తున్నా. మనందరూ రొమ్ముల పైన ఎడమ కాలుతోడు కొట్టిండు, మనల్ని ఇన్సల్ట్ చేసిండు, ఒక్క పని చేయలేదు, మాయమాటలు మాట్లాడిండు,
మరి పోయి ముఖ్యమంత్రి కూర్చున్నాడు. నోరి బుద్ధి అబద్ధాలు. మరి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల గురించి మాట్లాడుకున్నాం. ఏదో 6 గ్యారంటీలు అన్నారు, వారికి వారంటీ లేదు. మిత్రులారా, ఇంకొక విషయానికి వస్తే మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సునీత మహేందర్ గారు, వాళ్ళందరి గురించి మనందరికీ తెలుసు. మరి మన కేసీఆర్ సారు వాళ్ళందరికీ ఎన్నో దేవుళ్ళు ఇచ్చిండు. వాళ్ళ ఇంట్లో అన్ని నౌకర్లు ఇచ్చారు, ఎమ్మెల్యే పోస్ట్ ఇచ్చారు, ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చారు, వాళ్ళ తమ్మునికి ఎమ్మెల్యే ఇచ్చారు. మరి అక్క కూడా మీ అందరికి తెలుసు, జడ్పీ చైర్పర్సన్ ఇచ్చారు. ఏం చేసింది ఈ రోజున ఒక్క అక్క ఏం చేసింది? మరి ఎందుకు ఆమెకి మల్కాజిగిరి మీద ఏం అవసరం? మల్కాజిగిరి మీద ఆమెకి ఏమైనా ఓటు హక్కు ఉందా? ఇక్కడ ఆమె దగ్గర కన్నా వచ్చిందా? మిత్రులారా, అన్ని పోస్టులు సరిపోవని చెప్పి ఆ అక్క మళ్ళీ ఈ రోజున మరి ఎంపీ పదవి కూడా కావాలని చెప్పి వస్తుందంటే గుర్తు చేసుకోండి సోదరులారా. మరి ఇంకో విషయానికి వస్తే మరి మిత్రుడు మరి ఆయన ఏదో హుజూరాబాద్ లో ఏదో వాళ్ళగా ముఖం పెట్టుకుంటూ అక్కడంతా తిరుక్కుంటూ ఆయన కూడా మీ అందరు తెలుసు ఈటల రాజేందర్ గురించి, ఆయన కూడా బాగుపడేది మన కేసీఆర్ సార్ తోటి. మరి ఏదో అమాయక ముఖం పెట్టుకుంటూ మరి ఇక్కడ ఆశపడుతున్నాడు. మరి ఆయన ఆశ ఏంది? ఆయన ఎందుకు వస్తాడు? ఆయన ఎవరి ప్రజల్ని కలిసిండు? మరి ఆయన 160 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాడు. హుజూరాబాద్ నుంచి వెళ్ళి ఆయన ప్లాన్ వేసుకున్నాడు, చిన్న హెలికాప్టర్ కొనుక్కున్నాడట. ప్రజలందరికీ మోసం చేయొచ్చు. మరి రేవంత్ రెడ్డి మోసం చేసిండు, నేను కూడా మోసం చేస్తా. చిన్న హెలికాప్టర్ లో వచ్చి ప్రజలందరికీ హాయ్ హాయ్ చెప్పి తర్వాత బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాడంట. మిత్రులారా, మీ అందరికి తెలుసు, మరి ఆయన గురించి అందరికి తెలుసు. ఈ మధ్యన ఉప్పల్లో మరి ఈటల రాజేందర్ గారు ఆయన భూ ఆక్రమణల గురించి అందరికి తెలుసు. మరి హుజూరాబాద్ లో ఆయన భూములు ఆక్రమిస్తే మరి నేను గెలిపియొద్దని చెప్పి మొన్న మధ్యన మన ఉప్పల్లో ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెడితే వాళ్ళ గుండాలతో కొట్టించారు. మిత్రులారా, మీ అందరు తెలిసిన విషయమే. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళు అక్కడ ఆయన చెల్లెని పైసా హుజూరాబాద్ లో చెల్లని వాడు ఇక్కడ ఎందుకు చెల్తాడు? ఇక్కడ చెల్లే ప్రసక్తే లేదు. కాబట్టి మిత్రులారా, మీ అందరినీ చూస్తుంటే, మీ ఆశీర్వాదం చూస్తుంటే నన్ను తప్పక మీరు ఎంపీ గెలిపిస్తారని చెప్పి నాకు నమ్మకం వచ్చింది. మిత్రులారా, నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. నేను ఈ ప్రాంతంలో ఉండేవాడిని, మీ అందరికి తెలుసు. నేను మీ అందరితోటి అన్నలాగా, తమ్ముళ్లాగా, మీ కుటుంబ సభ్యుల్లాగా మీ ఉండే వ్యక్తిని. మరి వాళ్ళందరూ ఎక్కడో ఉండేవాళ్ళు. నన్ను మీరు ఆశీర్వదించి మరి రాబోయే ఎలక్షన్లలో 13 తారీఖు ఎంపీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపారని చెప్పి మీ అందరూ వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ గారు మాట్లాడతారు. जय तेलंगाना. बंद करो बेटा, बंद करो बेटा. जय तेलंगाना. మరి వెనకాలంలో చైలు వేస్తలేవు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే